హైదరాబాద్లో నిర్మాణ రంగం మంచి జోరు మీదుంది. ఎటు చూసిన ల్యాండ్స్, ఇల్లు, ఫ్లాట్స్కి విపరీతమైన డిమాండ్. రేట్లు ఇలాగే పెరిగితే తర్వాత కొనగలమో లేదోనన్న భయంతో కంపెనీలు, బిల్డర్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయట్లేదు బయ్యర్లు. ఇన్వెస్ట్మెంట్కి ఇదే బంపర్ ఛాన్స్. రిటర్న్స్ బాగుంటాయని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్లు పెరిగారు. ఆఫర్లు పెరిగితే ఇలాంటి వారి అమాయకత్వాన్ని, అవసరాన్ని క్యాష్ చేసుకొని బోర్డు తిప్పేస్తున్నారు మోసగాళ్లు. గతేడాది హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన అనేక ప్రీ లాంచ్ స్కీమ్లు, కస్టమర్లని అలర్ట్ చేస్తూ మోగిన వార్నింగ్ బెల్స్ అనుకోవాల్సిందే. మరి రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాల్ని ఎలా గుర్తించాలి? స్కామ్స్ వలలో పడకుండా సేఫ్గా ఉండటం ఎలా అని ఆలోచిస్తున్నారా? మీలాంటి వారి కోసమే కొన్ని టిప్స్. ఈ సూచనలు పాటించి మోసగాళ్ల బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ప్రీ లాంచ్ ఆఫర్లు, బైబ్యాక్ స్కీమ్స్ కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి కంపెనీలు వాడే అట్రాక్టివ్ వెపన్స్ ఇవి. మీ ఇన్వెస్ట్మెంట్స్కి మాది గ్యారంటీ. మా కంపెనీలో కొనుగోలు చేయండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది అంటూ ఊరిస్తుంటారు. అరచేతిలో 3D ఎఫెక్ట్లో ఫ్యూచర్ చూపిస్తుంటారు ఏజెంట్లు, మోసం చేసే ఉద్దేశమున్న డెవలపర్లు. ఇంకేముంది, ఎలాగైనా సరే వీళ్ల దగ్గర కొని తీరాల్సిందే అన్నట్టు అప్పు చేయడానికి కూడా వెనకాడరు కస్టమర్లు. మొదట్లో స్కామర్స్ నుంచి రెస్పాన్స్ బానే ఉంటుంది. బయ్యర్లు 1/3 పేమెంట్ కట్టేసిన తర్వాత లక్షలు, కోట్లు తమ చేతిలోకి వచ్చాక ఇక వారికి చుక్కలు చూపించడం మొదలుపెడతారు మోసగాళ్లు. వాళ్ల ఆఫీసుల చుట్టూ తిరిగి పదే పదే ఫోన్లు చేసి కొన్నవారికి విసుగు, ఆవేదన రావాలే తప్ప వాళ్ల వైపు నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఆ రేంజ్లో ఉంటుంది కొనుగోలుదారులకి టార్చర్. హైదరాబాద్లో ఇలాంటి ప్రీలాన్స్ స్కామ్లు రీసెంట్గా చాలానే బయటపడ్డాయి. సాహితీ గ్రూప్, జయా గ్రూప్, మైత్రి ప్రాజెక్ట్స్, భువనతేజ, ఓబ్లీ ఇన్ఫ్రా, జేవీ ఎస్టేట్స్, జేజే ఇన్ఫ్రా, భారతీ బిల్డర్స్, ఆర్జే గ్రూప్, అర్బన్ వుడ్ రియాల్టీ, సువర్ణభూమి, సాయి సూర్య డెవలపర్స్ లాంటి సంస్థలన్నీ సెలబ్రిటీలతో ప్రమోషన్స్ ఓదరగొట్టి బయ్యర్లను నిలువునా ముంచాయి. అందుకే కొత్త ఏడాదిలో ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి. రియల్ ఎస్టేట్ స్కామ్స్ను ముందే గుర్తించవచ్చా? మోసం చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచింగ్ సహా అనేక ఆఫర్లతో బురిడి కొట్టిస్తుంటారు. ఇలాంటి ఆకర్షణీయమైన స్కీమ్స్, కోటలు దాటిన మాటలు చెవికెక్కించుకుని వారి మాయలో పడకుండా వెంటనే అలర్ట్ అవ్వండి. మీరు ప్రిఫర్ చేస్తున్న ఏరియాలో నిజంగానే అన్ని రకాల వస్తులున్నాయా? భవిష్యత్తులో అభివృద్ధికి స్కోప్ ఉందా? ఆ ప్రాంతం చుట్టుపక్కల ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయో వెరిఫై చేసుకుంటే డెవలపర్ల మాటల్లో ఎంత నిజముందో మీకే తెలిసిపోతుంది. సో అప్పుడు పెట్టుబడి పెట్టాలా వద్దా అనే విషయంలో ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది కొనాలనుకునేవారికి. అలాగే పేపర్ వర్క్ ఇంపార్టెంట్. మీకు ఇచ్చిన డీటెయిల్స్ను 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే బెటర్. నోటి మాటలతో కాకుండా ఇచ్చిన ప్రతి హామీ, చేస్తామన్న ప్రతి పని, ఒప్పందాలు సహా అన్ని వివరాలు పేపర్ మీద ఉండేలా చూసుకుని డాక్యుమెంటేషన్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక డబ్బు విషయంలో ఒత్తిడి తెస్తుంటారు మోసం చేసే ఉద్దేశమున్నవాళ్లు. త్వరగా నిర్ణయం తీసుకుని ఫుల్ అమౌంట్ పే చేయమని హడావుడి చేస్తుంటారు. ఇలాంటి వారితో ఎలాంటి లావాదేవీలు జరపకుండా దూరంగా ఉంటే మిమ్మల్ని మీరు మోసపోకుండా రక్షించుకున్నట్టే. ఇక డెవలపర్స్ దగ్గర ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది? అది వారికి సంబంధించిందేనా? కంపెనీ పేరు మీదే ఉందా? లేకపోతే అవి ప్రైవేట్ వ్యక్తుల భూములా? ఫామ్ ల్యాండ్స్లో టెంపరరీ వెంచర్స్ వేసి మోసం చేస్తున్నారా లాంటి విషయాల గురించి ఆరా తీయండి. వారి ప్రాజెక్టులకు లైసెన్స్ ఉందో లేదో ముందే అడిగి కనుక్కోండి. రియల్ ఎస్టేట్ మోసాల నుంచి కస్టమర్లను రక్షించడానికి తీసుకొచ్చిందే రెరా యాక్ట్. నిర్మాణ కంపెనీలు, యజమానులు ప్రభుత్వ నిబంధనలు, రెరా రూల్స్ ఫాలో అవుతున్నారా? మీకు చూపించిన ప్రాపర్టీకి రెరా అనుమతులు ఉన్నాయా లాంటివి క్షుణ్ణంగా పరిశీలించండి. 1కి 10 సార్లు ఆరా తీసి ముందడుగు వేస్తే తర్వాత బాధపడాల్సిన అవసరముండదు. కొనుగోలు చేసే ముందు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు, సూచనలు తీసుకుంటే మోసాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.